హాయ్ అండి. నమస్తే అండి. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు, రాష్ట్రంలో ఉచిత పథకాలు తీసుకుంటున్న నిరుపేదలు, మిడిల్ క్లాస్ పీపుల్, వీళ్ళందరూ ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో ఎవరి వైపు నిలబడతారు? ఉచిత పథకాలు అందుకుంటున్న వాళ్ళందరూ చంద్రబాబు గారు కావాలంటున్నారా, జగన్మోహన్ రెడ్డి గారు కావాలంటున్నారా? ఒకటి, ఉచిత పథకాలు అనే దాని గురించి మనం ముందు వివరంగా మాట్లాడుకుంటే తర్వాత ఎవరికి అండపై నిలబడతారనేది వాళ్ళకే ఒక క్లారిటీ వస్తుంది. ఓకే అండి. సంక్షేమ పథకాలు అవసరం. ఎందుకంటే పేదరికంలో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికి ప్రభుత్వం అనేది సంక్షేమం అందివ్వాలి. అది ఏ ప్రభుత్వం అయినా కానీ. దేశంలో తొలిసారి సంక్షేమ పథకాలకి శ్రీకారం చుట్టింది ఆనాడు మహానుభావుడు ఎన్టీ రామారావు గారు, తెలుగుదేశం పార్టీ. ఆ తర్వాత దాన్ని కంటిన్యూ చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత వచ్చిన అనేక పార్టీలు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీని చూసి సంక్షేమ పథకాలు కంటిన్యూ చేశాయి. కొన్ని కార్యక్రమాలు ఆ పార్టీలు కూడా మొదలు పెట్టడం జరిగింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మొదలుపెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇక్కడ టీఆర్ఎస్ కావచ్చు, కొన్ని పార్టీలు మొదలుపెట్టాయి దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో సంక్షేమ కార్యక్రమాలు మొదలయ్యాయి. అసలు కిలో 2 రూపాయల బియ్యం ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఎప్పుడో పెట్టారు. ఈ రోజు దాని గురించి మాట్లాడుకుంటారు, ఆహార భద్రత అని. అది 1983లోనే తెలుగుదేశం పార్టీ మొదలుపెట్టింది. దేశమంతా అది నడుస్తూ ఉంది. ఇలాగే ఎన్నో సంక్షేమం, ఒకప్పుడు జనతా వస్త్రాలు కావచ్చు, పక్కా ఇల్లు కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ మొదలుపెట్టింది. ఇదేంటంటే ప్రభుత్వం అనేది సంపద సృష్టించి ఆ సంపదని, వచ్చిన ఆదాయాన్ని పేదవాళ్ళకి సంక్షేమం రూపాల్లో పంచాలి. ఇలా పంచితే రాష్ట్రం బాగుంటుంది. పేద ప్రజలు కూడా బిలో పవర్టీ నుంచి పైకి వస్తారు. అంటే వాళ్ళ జీవన ప్రమాణాలు కూడా పెరుగుతాయి. ఆటోమేటిక్గా వాళ్ళ జీవన విధానం పెంపొందుతుంది. ఈ విధంగా చేయాలి ప్రభుత్వాలు. చంద్రబాబు నాయుడు గారు సంక్షేమం ఇచ్చారు. ఇప్పుడుండే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తూ ఉన్నారు. అంటే ఇది ఎవరొక్కరు సొత్తో కాదు. ఏ ప్రభుత్వం వచ్చినా పెన్షన్లు ఇవ్వాలి. పెన్షన్ సిస్టమ్ ఎప్పటి నుంచో మొదలైందండి. పెన్షన్లు తెలుగుదేశం ఉన్నా ఇవ్వాలి, జనసేన ఉన్నా ఇవ్వాలి, బీజేపీ ఉన్నా ఇవ్వాలి, కాంగ్రెస్ ఉన్నా ఇవ్వాలి, టీఆర్ఎస్ ఉన్నా ఇవ్వాలి, వైఎస్ఆర్ ఏ పార్టీ ఉన్నా కానీ పెన్షన్లు అనేది తప్పనిసరిగా ఇవ్వాలి. కానీ ఆ పెన్షన్ల పెంపులో తెలుగుదేశం పార్టీ అనేది మార్పు చూపించింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 5 ఏళ్లలో 1800 రూపాయలు పెంచిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఆ రోజు ఎన్టీ రామారావు గారు 35 రూపాయలతో పెన్షన్ మొదలుపెట్టారు. ఆ తర్వాత దాన్ని 75 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఆ తర్వాత దాన్ని మధ్యలో కాంగ్రెస్ పార్టీ 200 చేసింది. ఆ 200ని ఒకేసారి చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు చేశారు. ఆ 1000ని మళ్ళీ 2000 చేశారు చంద్రబాబు నాయుడు. ఇంత పెంచారు. అంటే పెన్షన్ పెంపులు తెలుగుదేశం పార్టీ మార్క్ ఇది. ఎప్పుడు వృద్ధులకి అండగా ఇంటి దగ్గరికే పెన్షన్ తీసిచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది. ఇది తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు మళ్ళీ 4000 ఇస్తా అంటున్నారు. వాళ్ళు ఏమంటే మాటిస్తే కట్టుబడి ఉంటారు. మీరు చూశారు కదా పెన్షన్లు ఏ విధంగా పెంచారు. పెన్షన్ విధానంలో మిగతా పార్టీలంతా ఒక ఎత్తు అయితే తెలుగుదేశం పార్టీది ఒక ఎత్తు. ఎందుకంటే ఇంత భారీ ఎత్తున పెంచింది తెలుగుదేశం పార్టీ. ఈరోజు వికలాంగులకు కూడా 6000 వరకు పెన్షన్ ఇస్తా అన్నారు. ఇంకే పార్టీ ఇవ్వలేదు ఆ విధంగా. కానీ అది తెలుగుదేశం పార్టీ మార్కు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇస్తా అన్నాడు. ఎంత ఇస్తా అన్నాడు? 3000 ఇస్తా అన్నాడు. మళ్ళీ ఏం చేశాడు? దాన్ని 250 నుంచి వాళ్ళని మోసం చేశాడు. ఇప్పుడైతే ఆ పెంపు విషయమే మర్చిపోయాడు. అంటే ఇలాగ చేస్తూ ఉన్నాడు పరిపాలన. ఈయనేం జగన్మోహన్ రెడ్డి ఆయన జోబీలో నుంచి తీసి ఇవ్వటం లేదు. ఇంకా ఏమంటే ఈరోజు అవ్వ తాతలకి ఇంట్లో ఇద్దరుంటే ఒకరికి కట్ చేసేయడం, లేదా వాళ్ళ కొడుకు జాబ్ చేస్తుంటే ఇద్దరు కట్ చేసేయడం, ఈ విధంగా మోసాలు చేశాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి ఎక్కడా సంక్షేమానికి ఏదో శ్రీకారం చుట్టలేదు. గతం నుంచి పెన్షన్ ఇస్తాను, దాన్నే ఈయన కంటిన్యూ చేశాడు. ఇంకా ఈయన చెప్పిన మాట నిలబెట్టుకోలేదు. ఒకటి అర్థమైపోయిందా? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సంక్షేమానికి ఆద్యుడు కాదు. ఒకటి క్లారిటీ వచ్చిందా మీకు? ఇంకొకటి, ఈరోజు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో కరెంటు ఛార్జీలు పెరగలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి హయాంలో 10 సార్లు పెంచాడు. అదే తెలుగుదేశం పార్టీ హయాంలో ఆర్టీసీ ఛార్జీలు పెంచలేదు. జగన్మోహన్ రెడ్డి హయాంలో అనేక సార్లు పెంచారు. అదేవిధంగా నిత్యావసర సరుకులు ఆ రోజు అదుపులో ఉండేవి. ఈరోజు ఎంత పెరిగాయి? ఈరోజు పెట్రోల్ డీజిల్ రేట్లు ఎలా ఉన్నాయి? అదేవిధంగా సిలిండర్ రేట్లు ఎలా ఉన్నాయి? ప్రతి ఒక్కటి చూస్తే మీరు రేట్లు పెంచేశాడు. ప్రతి ఒక్కరు పేదవాడు బతకలేకపోతున్నాడు. ఈరోజు ఇస్తున్నా అంటున్నాడు. ఎవరిపై నుంచి ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి? ఎవరు సొమ్మిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి? సూటిగా అడుగుతున్నాం. తన ఇంట్లో నుంచి ఇచ్చాడా? తనకుండే కదా 770 కోట్ల ఆస్తిని అఫిడవిట్లో చూపించాడు. అఫిడవిట్లో చూపించకుండా ఎంతో బ్లాక్ మనీ కొన్ని లక్షల కోట్లు ఉంది కదా, ఆ డబ్బు ఇచ్చాడా? 14 లక్షల కోట్లు అప్పు చేశాడండి. దాంట్లో ఆయన చెప్పేది 2 లక్షల కోట్లు. మిగతా డబ్బు అంతా ఎవడు తిన్నాడు? జగన్మోహన్ రెడ్డి కదా. ఈ విధంగా పేదలను దోచుకుంటున్నాడు. కానీ తెలుగుదేశం పార్టీ హయాంలో ఇలాంటిది ఎప్పుడూ లేదు. ఆయన ఏంటి? చంద్రబాబు నాయుడు సంపద సృష్టించేవాళ్ళు. సంపద సృష్టి అంటే మీరు అడగచ్చు, ఏంటబ్బా నువ్వు తెలియకుండా చెప్తున్నావు సంపద సృష్టి అని, అది ఎలా చేస్తారు? అది అలా చేసేటువంటి అందరూ కోటీశ్వరులు అయిపోతారు కదా అని. ఆ విధంగా చేయాలని ఆయన ఆలోచన ప్రణాళికలు రూపొందించుకొని ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క విధంగా పెంచుకుంటూ పోయాడు. మీరు చూస్తే కియా తీసుకొని వచ్చాడు. కియాకి తేవడానికి ఆయన ఎంత కష్టపడ్డాడు. అక్కడ నీరు అడిగారు వాళ్ళు. అదేవిధంగా అనంతపురం జిల్లా కరువు సీమ, అక్కడ నీళ్ళు లేవు. అలాంటప్పుడు ఏం చేశాడు? గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేశాడు. ఆ రిజర్వాయర్ ద్వారా కియాకి వాటర్ కనెక్షన్ ఇచ్చాడు. అప్పుడు అక్కడ కియా ఎస్టాబ్లిష్ చేశాడు. కియా ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఏం చేశారు? కియా వాళ్ళంతా సెటప్ చేసుకున్న తర్వాత వాళ్ళ కార్లు తయారు చేస్తున్నారు. ఈరోజు దేశంలోనే అత్యధికంగా కార్లు తయారయ్యేది కియా కంపెనీలో. ఒక్కొక్క కారు మీద స్టేట్ ట్యాక్స్ కట్టాలి. ఒక్కొక్క కారు మీద
రూపాయలు వేసుకున్నా రోజుకి 1000 కార్లు తయారవుతాయి. 50,000 నేను ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. మీరు చెప్పినట్టు ఆ విధంగా 50,000 వేసుకున్నా దాదాపుగా సంవత్సరానికి కొన్ని లక్షల కార్లు తయారవుతాయి. దాని నుంచి రాష్ట్రానికి ఎంత ఆదాయం వస్తుంది? అది సంపద సృష్టి అంటే. ఆ విధంగా శ్రీకాకుళం నుంచి ఇక్కడ అనంతపురం వరకు అనేక జిల్లాల్లో ఒకే దగ్గర కూడా పెట్టలేమండి. ఎందుకంటే ఒకే దగ్గర పెడితే ఎక్కడ సరిపోతుంది? ఆడొక్క దగ్గర బాగుంటుంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే అభివృద్ధి వికేంద్రీకరణ అని చెప్పి శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అనేక కంపెనీలను ఎస్టాబ్లిష్ చేశారు. ఎస్టాబ్లిష్ చేసి ఏంటంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కంపెనీ పెడితే అక్కడ ఇప్పుడు ఒక దగ్గరేమో స్కూటర్లు తయారయ్యే కంపెనీ, ఒక దగ్గరేమో మొబైల్ తయారయ్యే కంపెనీ, ఒక దగ్గరేమో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, ఈ విధంగా పెట్టుకుంటూ ఒక దగ్గరేమో పేపర్ మిల్, ఒక దగ్గరేమో ఐటీ కంపెనీ, ఈ విధంగా పెట్టుకున్నారు. ఇక్కడ ఇవన్నీ రావడం వల్ల ఏమంటే రాష్ట్రానికి ఆ కంపెనీలన్నీ పెడతాయి, ఆ కంపెనీలు స్టేట్ ట్యాక్స్లు కడతాయి, ఆ ఆదాయం మనకు వస్తుంది. అదేవిధంగా అక్కడ తయారయ్యే ప్రతి ప్రోడక్ట్ పైన మనకు ట్యాక్స్ కడతారు. ఈ విధంగా మనం అన్ని ప్రోడక్ట్స్ ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటే మనకు ఆదాయం ఎంత వస్తుంది? ఆ ఆదాయాన్ని మనం ఏం చేస్తాం? రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి, అదేవిధంగా ఆ డబ్బుల్ని మన రాష్ట్రంలో ఉండే పేదవాళ్ళకి ఇచ్చి వాళ్ళని అభ్యున్నతలకి తీసుకొని వచ్చి వాళ్ళ బాగులు చూస్తాం. పెన్షన్లు పెంచడం కావచ్చు, రేట్లు తగ్గించడం కావచ్చు, వాళ్ళకి ఇంకా అనేక విధాలుగా తక్కువ వడ్డీతో రుణాలు కావచ్చు, రైతులకి వడ్డీ లేని రుణాలు కావచ్చు, అదేవిధంగా రైతులకి డ్రిప్ పైన సబ్సిడీ కావచ్చు, ఇలాంటివి ఇస్తారు. ఇవన్నీ ఇచ్చినప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా వాళ్ళకి రేట్లు పెరగవు, భారం ఉండదు. ఈ ప్రభుత్వం ఇచ్చే చేయూతగా ఉంటుంది, వాళ్ళు కష్టపడతారు, అందరూ సమాన వృద్ధిలోకి వస్తారు. ఇది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఒక్క కంపెనీ తీసుకొని రాలా, ఉన్నాటివి తరిగి కొట్టాడు. ఉన్నాటివి తరిగి కొట్టేస్తే వాళ్ళు ఏ స్టేట్లో అయినా పెట్టుకుంటారు. ఇక్కడ నష్టపోయింది ఎవరు? మనకు ట్యాక్సులు రావు. ఇక్కడ ప్రోడక్ట్స్ ఇవి ఎంత నష్టపోతాం ట్యాక్సుల ద్వారా? మనకు ట్యాక్సులు రాకపోతే మనం అప్పుడు నష్టపోతే ఎవరు కారణం దానికి? ఈ ముఖ్యమంత్రి కాదా? అప్పుడు ఏం చేస్తావు? నీకు ఈ కంపెనీలు లేవు, ఇప్పుడు చేయాలి, అప్పు చేస్తావు. ఆ అప్పు ఎవరు కడతారు? జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు కాదు కదా కట్టేది, మళ్ళీ పేదవాడే కట్టాలి. అందుకని రేట్లు పెంచేశాడు, అప్పులు చేశాడు. ఈ విధంగా మళ్ళీ ఆ భారం ఎవరి పైన పడితే? పేదవాడి పైన. అక్కడ నువ్వు ఎక్కడిచ్చింది? ఒక చేత్తో ఇచ్చి ఇంకొక చేత్తో తెలియకుండా లాక్కుంటూ ఉన్నావు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఇలాంటి ప్రభుత్వం వద్దు అంటూ ఉన్నాం. నువ్వు కంపెనీలు తీసుకొని రా, అభివృద్ధి ఆదాయాన్ని సృష్టించు, ఆ తర్వాత సంక్షేమాన్ని పంచి మెచ్చుకుంటాం. అంతేగాని అప్పు చేసి కాదు. ఈరోజు ఇల్లైనా కానీ ఎన్ని రోజులు గడుస్తుంది? అప్పు చేసి ఎన్ని రోజులు తింటావు? 10 రోజులు తింటావు, 20 రోజులు తింటే 34 రోజులు దివాలా తీయేస్తావు. అట్టుంటుంది ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. అందుకని పేద ప్రజలందరూ కూడా ఆలోచించాలి. సంపద సృష్టించి మనకు సంక్షేమాన్ని ఇచ్చే చంద్రబాబు నాయుడు గారు కోటారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు వస్తే దీనికంటే ఎక్కువ ఇస్తాడు. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 3,000 ఇస్తా అంటున్నాడు, 3,000 ఇస్తున్నాడు. రేపు చంద్రబాబు నాయుడు ఇస్తే 4,000 చేస్తాడు. ఎందుకంటే ఆయన లాస్ట్ టైం గతంలో పెంచాడు, మళ్ళీ పెంచుతాడు. దివ్యాంగులకైతే 6,000 చేస్తాడు. అదేవిధంగా ప్రతి మహిళకు 1,500 రూపాయల కింద ప్రతి నెల ఇస్తాడు. అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం, అదేవిధంగా 3 గ్యాస్ సిలిండర్లు, రైతులకు 20,000. ఈ విధంగా ఒక సంక్షేమానికి ఒక నూతన నిర్వచనం చెప్తున్నారు చంద్రబాబు నాయుడు. అదేవిధంగా అన్నా క్యాంటీన్ లాంటివి, పండుగ కానుకలు ఇవన్నీ ఇచ్చి మళ్ళీ పేదవాళ్ళని ఆదుకునే దానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు. అందుకని రాష్ట్రంలో ఉండే ప్రతి పేదవాడు చంద్రబాబు నాయుడు గారు వస్తే మాకు లాభం చేకూరుతుందని అనుకుంటున్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ సార్.